నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చెర్లోపల్లి రెడ్డమ్మ తల్లి సంతాన లక్ష్మి అంటారు కదా. మనం రాయచోటి నుంచి చిన్నమండని దాటిన తర్వాత చెర్లోపల్లి అనే ఊరు వస్తుంది. ఆ ఊరిలో మనం చూసుకుంటే ప్రస్తుతం రెడ్డమ్మ తల్లి గుడిని అయితే పునర్నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే చూడండి, గుడి అయితే ఇలా ఉంది. ముందైతే కొండ కింద చిన్న గుడి అయితే ఉండేది. ఇప్పుడైతే మనం చూసుకుంటే పెద్ద గుడి అయితే కడుతూ ఉన్నారు. అలాగే ఒక గుడి పూజారి గారిని అయితే అడగడం జరిగింది, ఈ గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారని. ముందు ఇక్కడైతే మొత్తం చూడండి నీట్గా ఇది చేసి పెట్టినారనమాట. ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఓపెనింగ్ రోజుకు మొత్తం పూర్తి అయిపోతుంది. ఆగస్టులో అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి పూజారి గారు అయితే తెలిపారు. ప్రస్తుతం అయితే గుడి ఈ బిల్డింగ్లో ఉందన్నమాట. ప్రస్తుతానికి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. అలాగే ఇది వచ్చేసి కొత్త గుడి చూడండి. ఇక్కడ వచ్చేసి ఎవరైనా బిడ్డలు కావాలనుకుంటే వచ్చి ఇక్కడ ముడుపు అయితే కడుతూ ఉంటారనమాట. మొత్తం చూడండి అక్కడ అన్ని ముడుపులు ఉన్నాయన్నమాట. అక్కడ వరపడి అమ్మవారికి, రెడ్డమ్మ తల్లి అమ్మవారికి వరపడి బిడ్డలు కావాలనుకుంటే కానీ సంతాన లక్ష్మి అన్నమాట. తప్పకుండా ఎంతోమంది బిడ్డలు లేని వారికి ఆమె అయితే సంతానం కలిగినిచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గర్భాలయము, ముఖ మండపము ప్రారంభోత్సవం వచ్చేసి ఎవరు చేశారో మీరు మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఎవరెవరు వచ్చారో ఎమ్మెల్యేలు వాళ్ళందరి లిస్ట్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా వచ్చినారు. అలాగే చూడండి, లోపల వచ్చేసి ఇవి రాళ్ళు అనమాట. మొత్తం నీట్గా చేసి పెట్టినారు. ఇంకా దీనికి ఏమైనా పెయింట్స్ అవన్నీ కొట్టాలా. ఇది వచ్చేసి మెయిన్ అమ్మవారి ద్వారం అనమాట. లోపల గుడి లోపలికి వెళ్ళాలంటే కొండ కింద ఉంది కదా అమ్మవారు, ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అనమాట. అలాగే మీరు ఎవరైనా రెడ్డమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ చిన్న మెట్లు. ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం ముందు పక్క. అక్కడ వచ్చేసి అందరూ పిల్లలు కావాలని చెప్పి ఆ చెట్టు దగ్గర వరపడుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారు వచ్చేసి ఈ చిన్న పింక్ కలర్ కనపడుతుంది కదా, అక్కడ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం పైకి రావాల్సి ఉంది. ఇంకా దారి అవన్నీ చేయాల్సి ఉంది. ఆగస్టు లోపల పూర్తి అయిపోతుందని చెప్పేసి పూజారి గారు అయితే తెలిపారు. ప్రస్తుతానికైతే అమ్మవారు ఈ గుడిలో ఉందన్నమాట. లోపల వచ్చేసి అభిషేకం ఏమో జరుగుతుంది, అందుకని వాకిలు వేసేసారు. అభిషేకమో ఏదో జరుగుతూ ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.